తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. సుపారి హత్య చేసిన ప్రధాన నిందితుడు సుభాష్ శర్మకి బెయిల్ మంజూరు కాగా షూరిటీల కోసం నకిలీ ధ్రువపత్రాలు జైల్లో ఇచ్చారు. నకిలీ షూరిటీ పత్రాలు పెట్టిన ముగ్గురిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఫేక్ షూరిటీలు పెట్టిన ప్రధాన నిందితుడు కేతపల్లి మండలానికి చెందిన వంగాల సైదులపై వివిధ పిఎస్లలో 20కి పైగా చోరీ కేసులు నమోదైనట్లు డీఎస్పీ తెలిపారు. మిర్యాలగూడకి చెందిన ప్రణయ్ అమృతలు కులాంతర వివాహం చేసుకున్నారు. అమృత కుటుంబ సభ్యులు ఆమె వివాహాన్ని అంగీకరించకపోగా ప్రణయ్ని హతమార్చాలని స్కెచ్ వేశాడు. సుపారీ తీసుకొని 2018 సెప్టెంబర్ 14న ప్రణయ్ను సుభాష్ శర్మ హతమార్చాడు. కేసు కోర్టులో ఉండగానే ఏడాదిన్నర తర్వాత 2020 మార్చి 8న మారుతీరావు ఆత్మహత్య చేసుకున్నాడు. 2 ఏళ్ల క్రితం ఈ కేసు తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనంగా మారింది. సో మిర్యాలగూడ పట్టణంలో 2018 సంవత్సరంలో జరిగినటువంటి ఈ సెన్సేషనల్ మర్డర్ హారర్ కిల్లింగ్ ప్రణయ్ అందరికీ కూడా తెలుసు. ఆ కేసు ప్రస్తుతం విచారణలో ఉంది. విచారణ పూర్తి కావాల్సి వస్తుంది. దీంట్లో A2 నిందితుడు సుభాష్ కుమార్ శర్మ బీహార్కి చెందినటువంటి సుపారీ కిల్లరు చాలా కాలంగా జైల్లో ఉన్నారు. ఇతనికి గతంలో 2 సార్లు బెయిల్ గురించి ప్రయత్నాలు జరిగితే పోలీస్ శాఖ తరఫున మేము దాన్ని గట్టిగా వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ఇతను బయటకు వస్తే సాక్షులకు రక్షణ లేదని, సాక్షులు భయపడతారు, ఇతను బెదిరిస్తాడనే దాంతో గౌరవ కోర్టు వారు దాన్ని మాకు మన్నించి బెయిల్ ప్రపోజల్ రద్దు చేయడం జరిగింది. మాడుగులపల్లి ఎస్ఐ గారు, వేములపల్లి ఎస్ఐ గారు, రూరల్ సిఐ గారు ఆధ్వర్యంలో ఈ షూరిటీస్ వెరిఫికేషన్ చేసే క్రమంలో ఆ షూరిటీ పేపర్స్ మీద కొంచెం మాకు అనుమానం వచ్చి కొంచెం లోతుగా విచారిస్తే ఆ షూరిటీ పేపర్లు ఫేక్ అని, అక్కడ గ్రామ పంచాయతీ నుంచి ఇష్యూ అయినవి కావని, పాములపాడు గ్రామ పంచాయతీ పేరు మీద ఉన్నటువంటి సర్టిఫికేట్స్ అవి తెలిసి ఇంకొంచెం లోతుగా వెళ్ళటం జరిగింది. ఆ విషయంలో గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు అవి ఫేక్ అని తెలిసిన తర్వాత ఒక కేసు నమోదు చేసి దాని మీద ఫోర్జరీ కేసు, ఈ ముగ్గురు మీద కూడా గౌరవ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వీళ్ళ మీద షీట్స్ ఓపెన్ చేసి వీళ్ళ మీద వాచ్ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి షీట్స్ ఓపెన్ చేయడానికి కూడా ప్రపోజల్ పంపిస్తాం.